హలో అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు స్నాక్ ఐటమ్ చేద్దాము. పిల్లలకి బాక్స్ లోకి స్నాక్స్ కావాలి కదా, 2 రోజులు తిన్నారంటే ఇంకో రోజు కొత్తది అడుగుతారు కదా. మనము ఇది చిన్నగా సింపుల్ గా చిప్స్ లాగా డైమండ్ షేప్ లో కట్ చేసి బియ్యం పిండితోటి మంచి స్నాక్ ఐటమ్ చేద్దాము. మరి వాటికి కావాల్సిన ఏంటో చూపిస్తాను. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. మీరు చేయండి. రండి చూపిస్తాను. బియ్యం పిండి అండి, 1 కప్పు తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ కప్పు బియ్యం పిండి. ఉప్పు, కారం, పసుపు, నువ్వులు 1 స్పూను, ఇది వాము 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, బటర్ 1 స్పూన్ వేస్తాను. ఈ కరివేపాకు 1 2 రెమ్మలు, వాటర్. అంతేనండి. చాలా సింపుల్ ఐటమ్స్, ఇంట్లో ఉన్న వాటితోటి చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ చేసేద్దామా మరి. రండి. మనం ముందుగా కడాయి పెట్టుకొని ఆన్ చేసి ఇందులో వాటర్ వేసుకుందాం. ఫస్ట్ ఈ వాటర్ ని మనం ఏ కప్పు తోటి అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసుకుందాము. 1 కప్పు వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుందాము. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు వాటర్ మరుగుతునేటప్పుడు మనము బటర్ ని 1 స్పూన్ ముక్క కట్ చేస్తున్నాను, ఇంత చిన్నది, 1 స్పూన్ టేబుల్ స్పూన్ ఇది వేసేద్దాం. ఇది కొంచెం మెల్ట్ అయిపోతే దీంట్లోనే ఉప్పు కారం అన్ని వేసేసుకోవాలి. బటర్ మెల్ట్ అయింది కదా, ఇందులోకే మనము 1 పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను, 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అట్లనే నువ్వులు తీసుకున్నాను, ఇవి కూడా 1 స్పూను నువ్వులు వేసేస్తున్నాను. వాము, ఇది పిల్లలకు కొంచెం జలుబు దగ్గు ఉన్నా బాగుంటుంది, సెట్ అయిపోతుంది కాబట్టి 1/2 స్పూను వాము, 1/2 స్పూను జీలకర్ర, ఇది కూడా వేసేసి కరివేపాకు మనం చాలా చిన్నగా, ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఈ ఒక్కసారి కలిపేసుకొని మంచిగా, ఈ బటర్ మీకు అవైలబుల్ లేకపోతే ఆయిల్ కూడా మనం వేసేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మరిగింది కదా, ఇందులోకి మనం బియ్యం పిండి వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంచొద్దు, చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా మంచిగా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలపండి. ఇలా పొడి పొడిగా అనిపిస్తుంది కానీ మనకు చపాతీ పిండిలాగా అవుతుంది. కొంచెం చల్లగైన తర్వాత 1-2 నిమిషాలు ఇలాగా ఉంచేసి మనం స్టవ్ ఆపేద్దాము. ఇది మనకు కలుస్తుంది కదా, ఇప్పుడు పొడి పొడిలాడుతుంది కదా, ఇది మనకు ముద్దలాగా అవుతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత 2 మినిట్స్ అయిపోయింది మనం కలిపేసి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉంది కదా, ఏం పర్వాలేదు, ముద్ద అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఆపేద్దాం. స్టవ్ ఆపేసి 1-2 నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం. అది కొంచెం ఉడికినట్టు అవుతుంది పిండి. 1-2 నిమిషాల తర్వాత దాన్ని మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మూత తీసి చూసి దీన్ని ఒక్కసారి మనం మళ్ళీ కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉంది, మరి వేడి లేదు. ఇలాగా బౌల్లోకి తీసుకొని అంతా మనం గోధుమ పిండి చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చాలా వేడి ఉంటే చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ మనం చేసుకున్నట్టయితే మంచిగా వచ్చేస్తుంది. వేడిగా ఉంది, కొంచెం వేడి ఉంటే 1 నిమిషం ఆగండి. ఆగి మనం కొంచెం చల్లగైన తర్వాత చేసుకోవచ్చు. ఇక ఇలా చూడండి, ఇట్లా ముద్ద అవుతుంది కదా, అంతా ఇలాగా కలిపేసుకుందాం. ఇది మనం పిండి కలిపేసుకున్నాం కదా, ఇక చూడండి ఇలా ఇలా అంటే చపాతీ పిండిలాగా అయింది. ఇప్పుడు దీన్ని ఆరిపోకుండా
మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. దీనికి చపాతీకి పొడి పిండి, గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకొని మనం చపాతీ లాగా చేసుకుందాం. ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుంటే అది హీట్ ఎక్కుతుంది కదా, ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం దీన్ని చపాతీ లాగా చేసుకుందాము. దీన్ని కొంచెం కొంచెంగా మనం చపాతీ సైజు తీసుకొని మిగతాదాన్ని మూత పెట్టేసి కొంచెం మంచిగా ఇట్లా నలుపుతూ చపాతీ లాగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారు స్నాక్ ఐటమ్. ఎప్పుడు మురుకులు అవి కాకుండా ఇలాగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసి మనం చపాతీ కర్రలు ఉంటాయి కదా, దాంతో మనం చపాతీ లాగా చేసుకుందాం. ఇలా మనం చపాతీ లాగా చేసుకోవాలి. కొంచెం సైడ్స్ కి ఇలా కట్ అయినా ఏం పర్వాలేదు, మనం మళ్ళీ ఎడ్జెస్ అన్ని కట్ చేస్తాం కదా, అప్పుడు ఈక్వల్ గా వస్తుంది. చూడండి, చపాతీ లాగా ఈ సైజు ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనం దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. నైఫ్ కానీ పిజ్జా కట్టర్ ఏది అవైలబుల్ ఉన్నా దాంతో మనం కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఎడ్జెస్ ని కట్ చేసేసి ఒక స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది కదా, తర్వాత మనం డైమండ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇది ఇలా కట్ చేసుకుందాం అండి. చిన్నపిల్లలు కూడా కట్ చేస్తామని వస్తూ ఉంటారు. మన పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటివి చేస్తే. మా పిల్లలు అయితే నేను కట్ చేస్తా అనుకుంటూ వస్తారు. వాళ్ళతో కూడా ఇలా చేపిస్తే ఇంట్రెస్ట్ గా చేస్తారు. చిన్న చిన్నగా డైమండ్ బిస్కెట్స్ అనుకుంటూ తింటారు. స్నాక్స్ కి బాగుంటాయి, స్కూల్ కి స్నాక్స్ పెట్టియడం. ఇవి ఈజీ కూడా చేయడం. చూడండి, ఇలాగా కట్ చేసుకున్నాం కదా, ఇలాగంటే అన్ని మనకు పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో మరి వేడి కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇవన్నీ ఇందులోకి వేసేసుకుందాం. ఒకటేసారి మీకు వీలైనన్ని వేవ్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది కదా, కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకుందాం. ఇలా కలుపుతుంటే అన్ని ఈవెన్ గా మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఈ బ్రౌన్ వచ్చేసరికి మంచిగా కరకరలాడుతూ మంచి చిప్స్ తయారైపోతాయి మనకు. మనం బటర్ వేసాం కదా, ఇలాగా మంచిగా ఉబ్బుతాయి అన్నట్టు, మధ్యలో పొంగి మంచి టేస్ట్ వస్తాయి. మనకు పొంగడం అంతా ఆగిపోయింది కదా, ఫ్రై అయిపోయినాయి అని మనకు అర్థమైపోతుంది. ఇవి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇంకా తీసేద్దాం. మంచి చూడండి, సౌండ్ వస్తుంది, క్రిస్పీ ప్లేట్లు వేస్తుంటే గలగల సౌండ్ వస్తుంది. మంచి క్రిస్పీ అవుతాయి, మంచి టేస్ట్ కూడా ఉంటాయి. మనకు కూడా పెద్దవాళ్ళకి స్నాక్స్ టీతో పాటు బిస్కెట్స్ కాకుండా ఇలా చేసి పెట్టండి. ఈసారి మంచిగా ఇష్టం అవుతాయి అందరికి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతాయి. ఎవరైనా వస్తే కూడా స్నాక్ ఐటమ్ లాగా అప్పటికప్పుడు బియ్యం పిండి ఇంట్లో ఉంటే చాలు, చాలా సింపుల్ గా చేసేయచ్చు. రెడీ అయిపోయినాయండి మన చిప్స్ అయితే. చూడండి, గలగల ఎంత సౌండ్ వస్తుందో, మంచిగా కరకరలాడుతూ మంచి చిప్స్. బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో చేయండి. పిల్లలు బయట వస్తువులే అడగరండి, బయట ఐటమ్స్ కొనియకండి. ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టండి. హెల్తీ ఉంటారు. మనం ఇంట్లో ఈజీగా తక్కువ ఖర్చులో మంచిగా ఐటమ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కరకరలాడుతూ ఇలా అంటే తిరిగిపోతున్నాయి. చాలా ఈజీగా మంచి టేస్టీ చిప్స్ రెడీ అయిపోయాయి. నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను.
చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయి, ఖచ్చితంగా నచ్చుతాయి. పిల్లల కోసం అనే కాదు, మీరు కూడా పెద్దవాళ్ళు కూడా చేసుకోండి. ఈవినింగ్ టీ టైంలో ఇలా ఒక చిన్న ప్లేట్ లో వేసుకొని తిన్నారంటే రిలాక్స్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి తప్పకుండా చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఫ్యామిలీ అందరూ చేసుకోవాలి, తినాలి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో తోటి ఉంటానండి. బాయ్.